శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం 20-21 శ్లోకాలను తెలుసుకుందాము. నిష్కామ కర్మ ఆచరించే వారి గురించి చెప్పటం కొనసాగిస్తున్నారు పరమాత్మ. ఇంతకుముందు శ్లోకంలో పండితుడు అంటే ఎవరో చెప్పారు. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. జ్ఞానులు కూడా సత్కర్మ ఆచరణ చేస్తారు, కానీ వారు ఎలా చేస్తారు అంటే త్యక్త్వా కర్మ ఫలాసంగం, కర్మ ఫలితము మీద ఆసక్తిని విడిచిపెట్టి సామాన్య మానవులకు ఉండేటటువంటి కర్మ ఫలితం మీద ఆపేక్షను, కోరికను వదిలిపెట్టి వారు కర్మలను చేస్తారు. ఏ రకంగా ఉండి కర్మలను చేస్తారు అంటే నిత్య తృప్త, నిత్యం తృప్తిగా ఉంటారు. నిరాశ్రయ, దేనిని వారు ఆశ్రయించి ఉండరు, ఏ వస్తువును ఆశ్రయించి ఉండరు. అలా ఉండి కర్మణి అభిప్రవృత్త అపి, కర్మలయందు ప్రవర్తించినా కూడా, అంటే కర్మలను చేస్తూ ఉన్నా కూడా న ఏవ కించిత్ కరోతి సహా, అతడు కొంచెము కూడా కర్మలను చేయనివాడే. ఎవరైతే కర్మఫలములందు ఆసక్తిని విడిచిపెట్టి నిరంతరము సంతృప్తితో ఉన్నవాడై దేనిని ఆశ్రయించక ఉంటాడో అట్టివాడు కర్మలయందు ప్రవర్తించినా కూడా, కర్మలను చేసినా కూడా కొంచెము కూడా కర్మ చేయనివాడే అవుతాడు. ఈ శ్లోకం ఇంతకుముందు చెప్పిన శ్లోకానికి కొనసాగింపు. ఒక జ్ఞాని లేక కర్మయోగి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు. కర్మయోగం అంటే కర్మలు మానేయడం కాదు, పని చేస్తున్నప్పటికీ దాని ఫలితంపై ఆసక్తి, ఆశ అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండటమే నిజమైన కర్మ సన్యాసం. త్యక్త్వా కర్మ ఫలాసంగం, వారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తుంటారు. రెండవది నిత్య తృప్త, పొందవలసింది అంతా వారు ఆత్మయందే పొంది ఉన్నారు కాబట్టి వారు మహాసంతృప్తులై ఉంటారు. బయటి వస్తువుల నుండి, విజయాల నుండి వచ్చే తృప్తి తాత్కాలికము, కానీ ఆత్మ ద్వారా పొందే తృప్తి నిత్యం. ఏదో ఒక సమయమునందు కాదు, ఎల్లప్పుడూ సర్వకాలమయందును వారు తృప్తులుగా ఉంటారు. మూడవది నిరాశ్రయ, దేనిని ఆశ్రయించని వాడు. జ్ఞానులు భౌతిక వస్తువులు, మనుష్యుడు, బయటి పరిస్థితులపై ఆధారపడడు. తన ఆనందం కోసం, ప్రశాంతత కోసం ఈ బయటి ప్రపంచంపై ఆధారపడడు. అతడు ఎప్పుడూ శాశ్వతమైన ఆత్మనే ఆశ్రయించి ఉంటాడు. ఈ విధముగా కర్మ ఫలాసక్తి లేకుండా నిత్యతృప్తిగా, నిరాశ్రయుడుగా ఈ 3 గుణముల కల జ్ఞాని కర్మలను లోతుగా ఆచరించినా కూడా ఏమాత్రము ఆచరించని వాడే అవుతాడు. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇదే కర్మయందు అకర్మ. ప్రవృత్తోపి అంటే ప్రవర్తించడం, కర్మలను చేయటం. ప్రవృత్తోపి అని చెప్పకుండా అభిప్రవృత్తోపి అని చెప్పారు. అంటే జ్ఞాని పెక్కు కార్యాలను, చాలా కార్యాలను చేసినా కూడా అని అర్థం. ఇటువంటి స్థితిలో జ్ఞాని తనను తాను ఒక యంత్రంలాగా భావిస్తాడు. యంత్రము ఒక కర్తవ్యంలాగా చేస్తుంది కదా.
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఆ ఆత్మజ్ఞాని ఎవరైతే కర్మఫలములందు ఆసక్తిని విడిచిపెట్టి నిరంతరము సంతృప్తితో ఉన్నవాడై దేనిని ఆశ్రయించక ఉంటాడో అట్టివాడు కర్మలయందు ప్రవర్తించినా కూడా, కర్మలను చేసినా కూడా కొంచెము కూడా కర్మ చేయనివాడే అవుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆ ఆత్మజ్ఞాని నిరాశీ, ఏ రకమైన కోరికలు ఉండవు. ఆ తత్వజ్ఞాని యతచిత్తాత్మ, అతను చిత్తాన్ని అంటే బుద్ధిని, శరీరం, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు. దానికి కారణం త్యక్త సర్వ పరిగ్రహ, సమస్త భోగ సామగ్రిని, సమస్త భోగ వస్తువులను విడిచిపెట్టేశాడు, పరిత్యజించాడు. మొత్తం విడిచిపెట్టేసి ఎలా ఉంటాడు? వస్త్రాలను కట్టుకోవాలి కదా అంటే శారీరం కేవలం కర్మ కుర్వన్, కేవలం తన శరీరాన్ని రక్షించుకోవటానికి, శరీర స్థితికి ఎంత కర్మ కావాలో అంత మాత్రమే చేసుకుంటాడు. అటువంటి జ్ఞాని న ఆప్నోతి కిల్బిషం, ఎటువంటి పాపము పొందడు. ఎటువంటి కోరికలు, ఆశ లేనివాడు, బుద్ధిని, శరీరాన్ని, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు, సమస్త భోగ వస్తువులను విడిచినవాడు. ఇటువంటి యోగి, జ్ఞాని కేవలం శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు అని అంటున్నారు పరమాత్మ. కర్మను ఎలా చేయాలో, ఏ విధంగా చేస్తే అది బంధాన్ని కానీ పాపాన్ని కానీ కలిగించదో వివరిస్తున్నారు. ఈ శ్లోకంలో 3 మహత్తర సద్గుణములు చెప్పబడ్డాయి. ఆశ, కోరిక లేకుండా ఉండటం, రెండవది ఇంద్రియాలు, శరీరం, బుద్ధి వశంలో ఉంచుకోవటం, మూడవది భోగ వస్తువులను పరిత్యజించడం అంటే విడిచిపెట్టడం. ఈ 3 లక్షణములు ఉన్నవాడు కేవలం శరీరం కోసం, శరీర స్థితికి ఎంత కర్మ కావాలో అంత చేసినప్పటికీ పాపాన్ని పొందడు. నిరాశీహి, ఆశ లేకపోతే మనస్సు బయట ఉన్న వస్తువుల వైపుకు వెళ్ళక ఆత్మయందు స్థితముగా ఉంటుంది కాబట్టి అతను కర్మలను చేసినా కూడా ఫలాసక్తి రహితంగా ఉంటుంది. అలాగే యతచిత్తాత్మ, ఇంద్రియాలు, బుద్ధి, శరీరము వశంలో ఉంచుకున్న వానికి కర్తృత్వ భావన ఉండదు. త్యక్త సర్వ పరిగ్రహ, భోగ వస్తువులను త్యజించిన వానికి ఏ వస్తువు మీద కూడా మమత్వము, ఆసక్తి ఉండదు. సర్వ పరిగ్రహ అన్నారు అంటే ఏదో ఒకటో రెండో వస్తువులు కాదు, సమస్త వస్తువులను స్వీకరించడం త్యజించినవాడు అని చెప్పబడింది. వస్తువులను స్వీకరించినప్పుడు దానితో పాటు కర్మను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ఆ కర్మను తన జ్ఞానాగ్నిచే దగ్ధము చేసే శక్తి తనకు లేకపోతే ఆ వస్తువు సాధకునకు అశాంతిని కలిగిస్తుంది. కాబట్టి ముముక్షు అగవానికి పగుల వస్తువులను స్వీకరింపరాదు అనే నియమము శాస్త్రములో విధింపబడింది. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఎటువంటి కోరికలు, ఆశ లేనివాడు, బుద్ధిని, శరీరాన్ని, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు, సమస్త భోగ వస్తువులను విడిచినవాడు, ఇటువంటి యోగి, జ్ఞాని కేవలం శారీరక కర్మలను ఆచరిస్తూ పాపములను పొందడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ.
నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.